ఒక ప్రార్థన చేస్తున్నాడు ప్రజల పక్షాన. ఏంటంటే, సిలువవే పలికిన మొదటి మాట ఏంటంటే ప్రార్థన. మనం మొట్టమొదటిగా ఆలోచించుకున్నట్లయితే, యేసుక్రీస్తు పరిచర్యకు ఎళ్ళక ముందుగా గూడా ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మరి సిలువ మీద కూడా ఆయన ఈ యొక్క త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపముగా రక్షణ కార్యాన్ని చేస్తున్నాడు గనుక, ప్రజల పక్షంగా తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమంటే, ఆయన కుమారుడు అంటే తండ్రి కుమారుడిని హింసించినప్పుడు, బాధించినప్పుడు తండ్రికి ఎక్కడైతే కోపమొస్తదో అని ఉద్దేశ్యం కలిగి, ప్రజల పక్షంగా, మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకనే యేసుక్రీస్తు మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనల్ని హింసిస్తున్న వారిని కూడా, బాధిస్తున్న వారిని, అలాగే శత్రువైనా సరే, మిత్రువైనా సరే, మన చుట్టూ ఉన్నవారు పరిస్థితులు ఏమైనా సరే, మనల్ని అవమానించినా, నిందించినా ఏదైనా సరే, యేసుక్రీస్తు పలికిన మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన. మనం విజ్ఞాపన ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళాలి. విజ్ఞాపన ప్రార్థనతోనే తండ్రిని వేడుకోవాలి. వారు మనకు తెలియకుండా మనల్ని హింసించవచ్చు. ఎందుకంటే ఈ లోక సంబంధి, ఈ లోక అధికారి అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. గాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనము ప్రార్థించినప్పుడు, మనము తండ్రిని వేడుకున్నప్పుడు, ఆ దురాత్మల శక్తులన్నీ కూడా బంధింపబడతాయి. అందుకనే యేసు పలికిన మొదటి మాట మనం నేర్చుకోవాల్సిందేంటంటే ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన, క్షమాపణైన ప్రార్థన, మరి తగ్గింపు కలిగిన ప్రార్థన అనేది మనం నేర్చుకుంటాం. కీర్తనలో 129 మూడో వచనంలో దున్నువారికి నా వీపును అప్పగిస్తున్నాను, దున్నుతున్నారనే మాటను మనం అక్కడ చూస్తాం. నిజమే. యేసుక్రీస్తుని మరి దున్నినట్టు, మరి ఎంతగానో బాధించినట్లు, ఎంతగానో హింసించినట్లు మనం చూస్తాం. మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క హింసను ఏ విధంగా హింసించారో, ఏ విధముగా ఆయన్ని అవమానపరిచారో, ఏ విధంగా కృంగచేశారో, ఏ విధంగా ఒంటరిగా స్థితిలో చేశారో, ఏది విధంగా శిలువ మీద ఆయనని ఎగతాళి చేశాడో, ఇవన్నీ గూడా జ్ఞాపకం చేసుకొని తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమంటే, మన పక్షంగా ఇప్పటికి నేటికి గూడా మనం పాపం చేసినా, అపరాధం చేసినా, ఏది చేసినా మరి ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు మన పక్షానుండి మరి తండ్రికి మొరపెడుతున్నాడు. ఇప్పటికీ గూడా. ఎందుకంటే మనం జీవిస్తున్నాము, ఇంకా బ్రతికున్నాము, ఇంకా సజీవంగా ఉన్నామంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వలన అనేది మనము జ్ఞాపకం చేసుకోం.